ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. ప్రతిరోజు కూడా దీవెనకరమైన వాగ్దానముల ద్వారా మీరు దీవించబడుతున్నారని, ఆశీర్వదింపబడుతున్నారని ఎంతగానో ప్రభును స్తుతిస్తూ గణపరుస్తున్నాం. ఈరోజు కూడా ప్రవహిస్తున్నటువంటి అద్భుతమైన వాగ్దానం చదువుదామా. హబక్కూకు రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయను. హల్లెలూయా. ప్రభువు నీ కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తున్నాడు. నేను ఆయన బలపరుస్తున్నాడు, శక్తితో నింపుతున్నాడు, నీకు సామర్థ్యం ఇస్తున్నాడు. నిన్ను ప్రభువు ఒక ఉన్నతమైన స్థలములపై నడవచేయబోతున్నాడు, ఎక్కించబోతున్నాడు. ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి నిన్ను లేవనెత్తని ప్రభువు చెప్తున్నాడు. ఈ మాట హబక్కు ఎలాంటి పరిస్థితిలో రాస్తున్నాడయా అంటే, తను వేసినటువంటి పంటంతా చేతికి రాకోకుండా పాడైపోయింది, ద్రాక్ష తోట పాడైపోయింది, అంజూరపు పండ్లు చేతికి రాలేదు. అంత నష్టంలో ఉన్నప్పుడు చెప్తున్నాడు, చాలా బలహీనతలో ఉన్నప్పుడు చెప్తున్నాడు, నన్ను నా ప్రభు మరలా బలపరుస్తాడు. నా బలం ఆయనే. నా కాళ్ళను బలహీనమైపోయిన నా కాళ్ళను నడవలేకోకుండా, శక్తి లేకోకుండా ఉన్నటువంటి నా కాళ్ళను ఆయన లేడి కాళ్ళ వలె చేసి, గెంతేలా చేసి దేశం యొక్క ఉన్నత స్థలములపైకి ఎక్కిస్తాడు. హల్లెలూయా. మీకు వెళ్ళినటువంటి నష్టాన్ని బట్టి బలహీనమైపోయి ఉన్నారా? మీకున్నటువంటి వ్యాధిని బట్టి బలహీనమైపోయి ఉన్నారా? ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా జయం రావట్లేదని బలహీనమైపోయి ఉన్నారా? ప్రతి కోణంలో నష్టము చూసి, అపజయము చూసి, ఓటమిని చూసి, నిందలు అవమానములే చూసి హబక్కూకు వలె బలహీనమైపోయినారా? అయితే ప్రభు చెప్తున్నాడు, నేను నీకు బలముగా ఉంటా. నేను నీకు బలమును, శక్తిని, సామర్థ్యమునిచ్చి ఉన్నత స్థలములపైకి ఎక్కింపచేస్తా, ఉన్నత స్థలములపై నడవ చేస్తాను. బలహీనమవ్వకండి. హబక్కు లాంటి పరిస్థితిలో మనం ఉంటే ఎంత కృంగిపోతాం, అంత నష్టమే అండి. ఇక్కడ రాయబడింది, అంజూరపు చెట్లు పూయలేదంట, ద్రాక్ష చెట్లు ఫలించలేదంట, ఒలివ చెట్లేమో కాపుకు రాలేదంట, చేనులో పైరేమో పంటకు రాలేదంట, దొడ్డిలో గొర్రెలేమో లేకుండా పోయాయి, పశువులేమో శాలలో లేవు. అంత నష్టమే. ఎక్కడుంది ఆశీర్వాదం? ఏ ఆశీర్వాదం లేదు. అతనికేమో అంతరంగంలో కలవరం ఉంది, శ్రమదినం, బాధ, కష్టం, ఎముకలన్నీ కుళ్ళిపోయాయి, కాళ్ళేమో గడగడగడ వణుకుతున్నాయి. అలాంటి పరిస్థితిలో ప్రభు చెప్తున్నాడు, వణికిపోతూ, భయంతో, కలవరంతో, నష్టములో, దిగుల్లో ఉన్నటువంటి హబక్కూ, నేనే నీకు బలం. నేను నీ కాళ్ళను బలపరిచి శక్తితో నింపి ఉన్నత స్థలములపైకి ఎక్కిస్తా. బలహీనమైన పరిస్థితిలో, దుఃఖములో, బహువేదంతో ఉన్నటువంటి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, నేను నీకు బలంగా ఉండి నిన్ను హెచ్చిస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను లేవనెత్తుతాను. బలహీనమవ్వకండి, కృంగిపోకండి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి నష్టంలో ఉన్నా, ఎలాంటి ఆవేదనలో ఉన్నా, ఎలాంటి దుఃఖకరమైన పరిస్థితిలో ఉన్నా దయచేసి కృంగుదలలోనికి రాకండి. నీ ఇంటిలో ఎలాంటి నష్టము, ఎలాంటి చెడ్డ మాటలు నువ్వు వింటున్నా బలహీనమైపోకండి. ప్రభు నిన్ను బలపరుస్తున్నాడు. నీకు జయముంది, నీకు విజయం ఉంది, నువ్వు గెలుస్తావు, నువ్వు సాధిస్తావు, నీకు తప్పక విజయం ఉంది. దేశం యొక్క ఉన్నత స్థలములపైకి ఎక్కుతావు. నింద అవమానాలన్నీ తొలగిపోతాయి, కీడు నష్టం అంతా తొలగిపోతుంది, హెచ్చుదల కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. యెహోవా నీకు బలంగా ఉంటాడు, యెహోవా నీకు ధైర్యంగా ఉంటాడు, యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ఆయన నీకు శక్తి సామర్థ్యములు ఇస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా. యేసయ్యా, ఎంతమంది బిడ్డలైతే అన్నీ కోల్పోయామని, పిల్లలను, గర్భఫలమును, అయ్యా వారి కుటుంబంలో నష్టము, ఆస్తి, సంపద, ఉద్యోగము, ప్రమోషన్స్ చేయి దగ్గరికి వచ్చినాం, అన్నీ కోల్పోయాం, పోగొట్టుకున్నామని కృంగుదల్లో, బలహీనతలో ఎంతమంది బిడ్డలైతే ఉన్నారు, వారిని ధైర్యపరచయ్యా, బలపరచయ్యా, ఓదార్చు ప్రభా. వారికి తోడుగా మీరుండండి అయ్యా. ప్రతి భయము, కలవరం, ఆందోళన తొలగిపోవాలి. వారి కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి బలపరిచి శక్తితో నింపి ఉన్నత స్థలములపై నడవ చేయండి. ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టండి ప్రభా. ప్రస్తుతం ఎంతో వేదన, ప్రస్తుతం ఎంతో కన్నీరు, వారి ప్రతి కన్నీటిని మీ చేతులతో తుడవండి అయ్యా. మీ గుండెలకు హత్తుకొనండి ప్రభా. ఉన్నత స్థలములపై నడవ చేయండి, ఉన్నత స్థలములపై ఎక్కించి ఆశీర్వదించమని, ఈ దినమంతా తోడుగా ఉండి నడిపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ఈ నెల చివరి రోజున అనగా 31వ తారీఖున రాత్రి
9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కూడా ఆల్ నైట్ ప్రేయర్, సంపూర్ణ రాత్రి ప్రార్థన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో ఖమ్మం హైవే సైడ్ ఉన్నటువంటి బృందావనం రోడ్డు దగ్గర ఉన్నటువంటి మహిమ ప్రత్యక్షత మందిర స్థలంలో జరగబోతుంది. సో తప్పక పాల్గొనండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.